సమాధానమే మీరు సావకాశంగా వినండి. బ్యాక్ బిల్డింగ్ రాష్ట్ర నియంత్రణ మండలి వాళ్ళ గైడ్లైన్స్ మీ ఏరియాలో ఉన్నాం మీ ఏరియాలో ఒకటే పర్టికులర్ ఇన్స్పెక్ట్ చేసి దాన్ని బ్యాక్ బిల్డింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. మీరు స్పందించాలి చేయబోతారు హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇన్స్పెక్షన్ చేసేసి అన్ని బ్యాక్ బిల్డింగ్ దేని ప్రకారం బీఆర్సీ ఇచ్చిన 3.5.3 నిబంధనల ప్రకారం ఒకటే ప్రిన్సిపల్స్లో మోర్ దాన్ వన్ సర్వీస్ ఎక్కడ ఎన్ని యూనిట్స్ ఉంటాయో వాటన్నిటి క్లబ్ చేసి సింగిల్ యూనిట్ రైస్ ఇది ఒకటే కాదు ఈ రైస్ మిల్స్ కూడా ఆల్ కేటగిరీస్ చేసేసి ఏరియాల కవర్ అయ్యి ఈ ఏరియాల కవర్ అయ్యి ఇంతకుముందు అయితే మీ ఎంపీసీలో ఉన్నప్పుడు అయితే చాలా రోజులు నుంచి బాయిల్ రైస్ మిల్ చేసి హైకోర్టు కంప్లైంట్ ఈఆర్సీకి ఇచ్చారు. ఈఆర్సీ వాళ్ళు ఎస్ఎండికి డైరెక్షన్స్ ఇచ్చారు ఇవన్నీ చేయమని ఇంకా రెస్పాండ్ కాకుండా పెనాల్టీ కూడా ఇచ్చారు. ఎస్ఎండికి 20,000 రూపాయలు పెనాల్టీ ఇస్తే ఇది చేయకపోయేసరికి ఇంట్లో కూడా శివన్ ప్రకాశం హైకోర్టు అప్రోచ్ అయ్యారు. హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చారు. లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ పాలక వర్గాలు చేంజ్ సరే అది పాలక వర్గాలు ఏమన్నా కానీ పాలక వర్గాలు చేంజ్ అయినా బీఆర్ఎస్ పాలక వర్గాలే, కాంగ్రెస్ పాలక వర్గాలు అయితే కాదు. ఓపెన్ డిస్కస్ చేద్దాం. ఏదన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు డబ్బులు తెచ్చుకోవాలి కదా. ప్రజెంట్గా ఇస్తా అంటే అట్లే ఉన్నా ఏమన్నా నేను చేసే పాయింట్ ఏంటంటే సబ్సిడీ ఎందుకు క్లైమ్ చేయాలి పక్కకొని ఇప్పుడు వీళ్ళు ఏమంటారు వీళ్ళ పార్టీ తప్పు మేమంటాం కదా. సబ్సిడీ అయితే వసూలు చేసుకోవాలి కదా. నువ్వు సబ్సిడీ తెచ్చుకోలేదని అర్థం ఏంటిది? 10 సంవత్సరాల నుంచి సబ్సిడీ రాలేదు అంతే కదా. చెప్తాను కదా 30 నుంచి రాలేదంటాడు. అదే సార్ 13 తర్వాత నుంచి రాలేదంటాడు. 13 నుంచి ఇప్పటిదాకా రాలేదు. 14 కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. 30 నుంచి ఇప్పటిదాకా రాలేదు. అది మనకు రూల్ అవుట్ కదా సార్. ఇది క్లియర్ కట్ రూల్ అవుట్. ఇప్పుడు మాకు పిన్ పాయింట్ మాకు నోట్ ఏం కావాలంటే సార్, ఇప్పుడు ఈ మొత్తం టోటల్ ఎంత డ్యూస్ గవర్నమెంట్ భరించాలన్నది కావాలి. అంటే మంత్రి గారు ఏమన్నారంటే మీరు వాళ్ళ దగ్గర తెలుసుకుని రండి. మనం వాళ్ళకి ఇస్తాం. మాకున్న డ్యూస్లో సబ్సిడీ అమౌంట్ మీద రావాల్సింది ఎంత ఉంది, అదే అవి డీటెయిల్స్, బ్యాక్ బిల్డింగ్ అమౌంట్ ఎంత రావాల్సింది, రెగ్యులర్ బిల్ ఎంత ఉంటుంది, వాళ్ళకి గవర్నమెంట్ ఎంత భరిస్తారు వాళ్ళ డీటెయిల్స్ మేము తయారీ డీటెయిల్స్. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది మచ్చబడుతుంది అంటే మీకు ఎవరికి మేబీ నువ్వు లక్ష్మీనారాయణ నేను జగన్నాథం కావచ్చు, నువ్వు నాకు చుట్టం కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం బదనాం ఏం పడుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు ఇచ్చింది కాబట్టి ఈ చీరలను ఆపాలని పాలకవర్గం చేస్తుందనే బదనాం పడుతుంది. ఇది కాకుండా 744 అంటే 167 లొకేషన్లలో 744 సర్వీస్ ఉన్నాయి. సర్వీసులు 744 మ్యాక్స్ సొసైటీని ఈ బాపతి 190